ఆషాఢమాసం ఎలా వస్తుంది అంటే, తెలుగు పంచాంగం ప్రకారం తెలుగు నెలల పేర్లు సాధారణంగా ఈ మాసంలో వచ్చే పూర్ణిమ తిథి రోజున ఉండే నక్షత్రం ఆధారంగా ఏర్పడతాయి. పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాలకు దగ్గరగా చంద్రుడు సంచరించే కాలమే ఆషాఢం. ఆషాఢమాసంలో శుభకార్యాలు నిషిద్ధం అంటారు. అందుకే ఈ మాసంలో వివాహాలు, గృహప్రవేశాలు, ఉపనయనాలు వంటి శుభకార్యాలు చేయరు. అయితే ఆషాఢంలో ఇంటి నిర్మాణాలు చేపడితే చాలా మంచిది కూడా. ఈ మాసంలో గృహ నిర్మాణం మొదలు పెడితే ఆ గృహస్థుకు ధనధాన్యాలు, పశు సంపద, రత్నమాణిక్యాలు కూడా లభిస్తాయని మనకు మత్స్యపురాణం చెబుతోంది కూడా. ఆషాఢమాసంలో శుభకార్యాలు జరగవు కాబట్టి ఈ మాసాన్ని శూన్యమాసమని పిలుచుకుంటారు. కానీ నిజానికి ఆషాఢం శుచిమాసం. పూర్వకాలంలో అందరి ఇళ్లల్లో ఎక్కువగా కంచు, ఇత్తడి పాత్రలు ఉండేవి. ఆషాఢంలో వీటన్నింటినీ శుభ్రపరుచుకునే ఆచారం అందరూ పాటించేవారు. అలాగే వెండి, బంగారం వంటి ఆభరణాలను కూడా ఈ మాసంలోనే మెరుగు పట్టించుకోవడం, శుభ్రపరచుకోవడం వంటివి కూడా చేసేవారు. వేసవికాలం పోయి వర్షాకాలం మొదలయ్యే మధ్యలో వచ్చే ఈ మాసాన్ని సంధిమాసం అని కూడా పిలుచుకుంటారు. వర్షాకాలం ఆరంభ సమయంలో ఆ వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా క్రిమికీటకాలు విజృంభిస్తాయి, అంటురోగాలు ప్రబలుతాయి, చర్మవ్యాధులు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ నెలలో చర్మ సంరక్షణ కోసం గోరెంటాకు పెట్టుకునే సాంప్రదాయం కూడా వచ్చింది. మనుషులకే కాకుండా పశుపక్ష్యాదులకు కూడా అంటురోగాలు వచ్చే ఈ కాలంలో ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి భక్తులందరూ. ఆధ్యాత్మికతకు అనువైన మాసం కూడా ఈ ఆషాఢమాసం. ఆషాఢంలో ఎన్నో పర్వదినాలు, ఎన్నో విశేషాలు ఉంటాయి. ముఖ్యంగా ఆధ్యాత్మిక సాధకులకు ఆషాఢం పవిత్రమైన మాసం. తెలంగాణ రాష్ట్రంలో ఆషాఢ మాసంలోనే ఈ నెలంతా కూడా బోనాలతో ఊరు వాడ సందడిగా ఉంటుంది. ఈ నెల రోజుల పాటు గ్రామదేవతల పేరుతో ఆ వెలసిన అమ్మవార్లందరికీ పొంగళ్ళు పెట్టడం, బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకోవడంతో ఊరంతా కలకలలాడుతూ ఉంటుంది. బోనాల సందర్భంగా అక్కడి మహిళలందరూ కూడా అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావించి పసుపు కుంకుమలతో ఆ అమ్మవారికి చీరలు, సారెలు సమర్పిస్తారు. ఆ దృశ్యాలు కన్నుల పండుగగా ఉంటాయి. ఆషాఢ మాసంలోని పర్వదినాలు ఆషాఢం పెడుతూనే వచ్చే అతిపెద్ద పండుగ పూరి జగన్నాథుడి రథయాత్ర. మోక్ష ద్వారాలకు మార్గాన్ని సుగమం చేసే ఈ పూరి జగన్నాథుని రథయాత్ర చూడడానికి లక్షలాదిగా భక్తులు ఆ పూరికి తరలివస్తారు. అలాగే వారాహి గుప్త నవరాత్రులు కూడా ఆషాఢమాసం పెడుతూనే ప్రారంభమవుతాయి. ఆషాఢ శుద్ధ షష్ఠి రోజు ఆ స్కందవ్రతం పేరుతో సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధిస్తే అవివాహితులకు త్వరగా వివాహం జరుగుతుంది. సంతానం కోరుకునే వారికి సంతానం కూడా కలుగుతుంది. ఇక ఆషాఢ శుద్ధ ఏకాదశి ఎంతో విశేషమైన పర్వదినం. దీనినే తొలి ఏకాదశి అని, శయనై ఏకాదశి అని కూడా పిలుచుకుంటారు. ఈ రోజున మహావిష్ణువును ఆ పాల సముద్రంలో యోగ నిద్రలోకి జారుకుంటాడని కూడా మన శాస్త్ర పురాణం. అందుకే ఈ ఏకాదశిని శయనై ఏకాదశి అని కూడా పిలుచుకుంటారు. ఈ రోజు నుంచి పీఠాధిపతులు, మఠాధిపతులు, గురువులు, సాధువులు ఆ చాతుర్మాస వ్రత దీక్షను ప్రారంభిస్తారు కూడా. 4 నెలల పాటు సాగే ఈ చాతుర్మాస దీక్ష తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ముగుస్తుంది. ఆషాఢ పూర్ణిమకు ముందు వచ్చే చతుర్దశి రోజు భూలక్ష్మి అంశతో ఆ గోదాదేవిని ఆండాలుగా ఆరాధించి ఆ జగన్మాత రచించిన పాశురాలను భక్తి శ్రద్ధలతో పారాయణ చేస్తారు భక్తులందరూ కూడా. ఆషాఢ పౌర్ణమిని గురు పౌర్ణిమ అని కూడా, వ్యాస పౌర్ణిమ అని కూడా జరుపుకుంటారు వైభవంగా. ఆ శ్రీమన్నారాయణుని స్వరూపమైన ఆ వ్యాస భగవానుని జన్మదినమైన ఈ రోజున గురుపూజ పేరుతో ఆ గురువులను ఆరాధించడం కూడా ఆనవాయితీ. ఆషాఢ బహుళ సప్తమి, భోగ సప్తమిగా జరుపుకుంటారు. ఈరోజు చెట్లు చేమలను పూజించడం, వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండాలని కోరుకుంటూ పంట పొలాల్లో ఆ జాతరలను కూడా నిర్వహిస్తారు భక్తులు. ఆషాఢ బహుళ ఏకాదశి కామదా ఏకాదశిగా జరుపుకుంటాం. కామము అంటే కోరిక. ఇహలోక కోరికలను తీర్చి మోక్షమనే శాశ్వత కోరికను తీర్చమని ఆ కోరుకుంటూ ఆ భగవంతుని, అమ్మవారిని ఈ రోజున భక్తులందరూ విశేషంగా ఆరాధించాలి. ఇన్ని గొప్ప ఆధ్యాత్మిక విశేషాలు ఉన్న ఆషాఢ మాసంలో దేవీ దేవతలు, గురువులను ఎంతో భక్తితో ఆరాధిద్దాం. ఆధ్యాత్మిక ఆనందాన్ని కూడా పొందుదాం.
శుభం భూయాత్.